సంక్షోభ సమయంలో టీడీపీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి అండగా నిలిచిన నాయకుడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని బద్వేల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బద్వేల్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రితేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ అనేక ప్రణాళికలతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. చాలా మంది నారా లోకేష్ గారు లేదంటే లోకేష్ బాబు గారు అందరికంటే సన్నిహితంగా మా కుటుంబ సభ్యులతో పాటు లోకేష్ అన్న అనేసి రాష్ట్రంకంతా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నా అనే భరోసాతో కార్యకర్తలు కానీ లేదంటే కొన్ని కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఈరోజు వరకు అదే కుటుంబం అనేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో కానీ ఈరోజు లోకేష్ అన్నతో కానీ నేనున్నా అనే భరోసాతో పాదయాత్ర చేస్తూ అందరిలో మమేకమై ఆయనతో నడిచినప్పుడు మేమందరం ఇక్కడ ఎన్నో అనుభవాలు లేదంటే మనకి చాలా నేర్పించిన గుణాలు కానీ మంచితనం కానీ మనందరం చూసినట్టు ఈరోజు మనందరం అంగరంగంగా వైభవంగా చేయొద్దు, ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలే కేవలం మీరు ప్రజల్లో ఉండండి. ఎందుకంటే మనం చాలా కష్టాలు చూసాం. 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినాక మనకి ఆర్థికంగా కష్ట నష్టాలు ఉన్నాయి. మన ప్రాంతం తీసుకుంటే రైతన్నలు కానీ లేదంటే యువకులు ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. మనం గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసింది. మనం ఎక్కడికి పోయినా కానీ నాకు ఆడపడుచులు ఎవరైనా బొట్టు పెట్టి మరి అన్న మమ్మల్ని ఆదుకోండి, లేదంటే ఇక్కడ రైతన్నలు కానీ లేదంటే మనం చూసినాం టీచర్లు కానీ అనేక మంది ఆయనని ఎంతో ఆప్యాయంగా తీసుకుని వస్తే ఆనాడు చాలామంది ఆయనని ఒక మామూలుగా కానీ నాయకుడి కంటే ఆయన సేవకుడు అనేది ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ఈరోజు మనం ఎన్ని చేసినా తక్కువే ఆయనకి. ఎందుకంటే మనం ఏదైనా నేను చిన్న ఏవన్నా మనం గుర్తు చేసుకుంటే గవర్నమెంట్ వచ్చినాక చిన్న మెసేజ్లో అన్న కాశీనాయన గుడి మనకి ఇబ్బంది జరుగుతుందంటే అప్పటికప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి నేనున్నాననే భరోసాతో ఈ ప్రాంతం రాయలసీమలో అది చేయడం మనందరం చూసింది.